హే మా ఎట్లా అందరు? సో అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూపించబోతున్నా అనమాట. నేను లీన్ బల్కింగ్ చేస్తున్నా కరెంట్లీ. సో నేను లీన్ బల్కింగ్లో ఎన్ని క్యాలరీస్ తింటున్నా, ఎన్ని మీల్స్ తింటున్నా, అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నా, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ తింటున్నా, అవన్నీ చూపిస్తాను అనమాట. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో అప్రాక్సిమేట్లీ నేను 4 మీల్స్ తింటా. దాంట్లో ఒకటి స్నాక్ అనమాట, లైక్ చిన్న స్నాక్. సో ఆ 4 మీల్స్లో ఏం తింటున్నా, ఎన్ని కార్బ్స్ ఉంటాయి అనేది క్లారిటీగా మీకు చూపిస్తా. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో దీని రెసిపీస్ వచ్చి తర్వాత మళ్ళీ మెల్లగా ఎప్పుడైనా చూపెడతా అనమాట. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ మీల్స్ తింటున్నా అనేది మాత్రం చూపిస్తా. సో ఇది నా ఫస్ట్ మీల్ అనమాట. సో ఓట్ మీల్ నా ఫస్ట్ మీల్. సో దీంట్లో ఈ ఓట్ మీల్ని నేను పాస్ట్ 1 ఇయర్ నుంచి తింటున్నా. ఎట్లా తింటా ఐదర్ ఓవర్ నైట్ ఓట్స్, లేకపోతే ఇప్పుడు లైక్ వేడి పాలు చేసుకొని ఇట్లా వేసుకోవడం. అండ్ ఇంకోటి వచ్చి ఓట్ షేక్, ఇంకోటి వచ్చి ఓట్ కేక్ అనమాట. ఇక మన మూడు బట్టి ఏది తినబుద్ధి అయితే అది తింటా. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, చల్లగా తింటే గొంతు పట్టేస్తుంది. అండ్ అట్లనే నిన్ననే జ్వరం కూడా వచ్చింది. సో రిస్క్ చేయట్లే అనమాట. సో గరం పాలలో వేసుకొని, గరం మిల్క్ వేడి చేసుకొని ఓట్స్లోకి వేస్తే జర వేడిగా తింటే జర బెటర్ ఫీల్ ఉందన్నమాట. సో అందుకనే తింటున్నా. ఇట్ డిపెండ్స్ ఆన్ సీజన్ బట్టి కూడా మన చేంజ్ అవుతుంటుంది. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసే అయితే ఓట్ షేక్ని. ఎందుకు అంటే ఈజీగా వెళ్ళిపోతుంది, బల్కింగ్ కదా. సో ఎక్కువ క్యాలరీస్ తినాలి. ఇందులో ఎంత ఓట్స్, ఇప్పుడు ఓట్స్ 150 గ్రామ్స్ ఓట్స్ ఉంది, 350 ml ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంది, అండ్ 20 గ్రామ్స్ క్యాష్యూ, 20 గ్రామ్ ఆల్మండ్స్, 1 స్కూప్ ఆఫ్ వే అనమాట. సో ఇదంతా హ్యూజ్, చాలా అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. మీకు ఇక్కడ మ్యాక్రోస్ వస్తాయి. ఇప్పుడు మ్యాక్రోస్ చూడండి ఎన్ని ఉన్నాయి అనేది. సో దాన్ని బట్టి అనమాట. సో మళ్ళీ సెకండ్ మీల్ కలుద్దాం. అంటే ఇన్ని రోజులు తింటున్నా కానీ అరే ఇప్పుడు పెట్టిన కరెక్ట్గా 300 గ్రామ్స్ పెట్టినా. ఒక 2 ముద్దలు, 2 స్పూన్స్లో. సో 300 గ్రామ్స్ రైస్. మొన్నటిదాకా కర్డ్ ఉండే అనమాట. ఏమైంది, 2 days బ్యాక్ ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, కఫ్ వచ్చింది. సో కొంచెం ఏవేవైతే చల్లగా ఉంటాయో అవన్నీ బంద్ చేసిన కరెంట్లీ అంటే ఒక కర్డ్ ఒకటి బంద్ చేసిన. మిల్క్ అయితే వేడి చేసుకుంటా కాబట్టి నడుస్తుంది. సో కొద్ది రోజులు, నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కర్డ్ యాడ్ చేసుకుంటా. అది ప్రోబయోటిక్ పక్కా ఉండాలి. నా గట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి తింటున్నా కర్డ్ అయితే. ఇంకోటి ఏంటంటే, మీరు చూసుకున్నట్టయితే చికెన్ కైమా కొట్టించిన. ఎందుకు కొట్టిస్తున్నా అంటే లైక్ నాకు మొన్ననే పళ్ళ నొప్పి కూడా వచ్చింది. లైక్ అది ఎయిర్ ఫ్రైలో చికెన్ చేసుకుంటుండే, అది తినడం వల్ల ఏమైంది, పళ్ళు పుచ్చిపోయినాయి ఒకటి. సో దాన్ని రూట్ కెనాల్ చేయించి అంతా పంచాయతీ. సో వాడేంది, చికెన్ తక్కువ తిను అన్నాడు. తక్కువ తినడం కన్నా కైమా కొట్టుకొని తింటే తిన్నట్టు కూడా ఉండదు, బట్ వెళ్ళిపోతుంది, మన ప్రోటీన్ ఇంటేక్ కూడా కంప్లీట్ అవుతుంది అని ఇట్లా కొట్టిస్తున్నాం. రోజు మా అన్న తీసుకొస్తాడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినా, క్యారెట్ యాడ్ చేస్తే అయిపోతుంది. నా ఫ్రిడ్జ్లో స్టాక్ చూపిస్తాడు రే. ఫైబర్ ఇంటేక్ ముఖ్యం బిగులు. అండ్ ఇంకోటి ఏంటంటే అది నా కోసం అండ్ అట్లనే మా స్పెక్టవ్యాన్ కోసం. వాడు నేను కుకుంబర్ తింటాం, ఇంట్లో ఎవరు తినరు. మా ఇద్దరి కోసం అది తెచ్చారు. మ్యాక్సిమం నేనే కంప్లీట్ చేస్తా మా ఓన్ కన్నా. మా స్పెక్టర్ గారు అంటే కూడా తెలియదు అనుకుంటా. ఇగో వీడే మా స్పెక్టర్. సో వీని కోసం, నా కోసం తెచ్చిరా కుకుంబర్స్. మోస్ట్లీ వీడికి నాకు కాంపిటీషన్ అవుతుంటుంది అనమాట తినే దాంట్లో. సో అది ఇప్పుడు క్యారెట్ ఒకటి యాడ్ చేసుకొని నడుస్తుంది. తర్వాత నా థర్డ్ మీల్ కూడా చూపిస్తుంది. ఇది ఒక జువాడ్, ఒకప్పుడు ఉంటుండే, అది మొత్తం ఊడిపోయింది. ఇది ఒక్కటే మిగిలింది, కానీ నడుస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడప్పుడు ఇట్లా జుగాడ్ చేస్తుంటే మజా వస్తుంది. సో ఎన్ని గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్, దానికని ఎక్సర్సైజ్ నడుస్తుంది.
128 grams ఉంది. ఫైన్, మన హంగర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఆకలి ఎక్కువ ఉంది. సో అట్లా అన్నమాట. సో ఇది నా మీల్. ఇప్పుడు కనపడుతుంది కదా మళ్ళీ బిస్కెట్ ఏం. రైస్ 300 grams రైస్, 150 grams చికెన్, 120 grams ఆఫ్ క్యారెట్ అనమాట. ఇది నా కంప్లీట్ మీల్ అండ్ ఆల్సో ప్రీ వర్కౌట్ మీల్. మళ్ళీ థర్డ్ మీల్కి కలుద్దాం. మీల్ అని చెప్పాలని ఇక స్నాక్స్ లెక్క 400 grams కీరా ఉంది ఇది. సో ఇప్పుడు లైక్ నేను స్నాక్స్ టైంలో తింటాను. నా మీల్స్ అన్నీ నా కన్వీనియంట్ తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో అట్లా అనమాట. టైం అరౌండ్ 11:30, 11:15 అవుతుంది అనుకుంటున్నా. సో ఇది నా థర్డ్ మీల్. సేమ్ 300 grams రైస్ ఉంటుంది అండ్ 150 grams చికెన్ ఉంటుంది అండ్ 120 grams క్యారెట్ ఆఫ్టర్నూన్ తినేసిన. సో ఇప్పుడు 80 grams క్యారెట్ ఉంటుంది. సో 200 grams అయిపోతుంది ఓవరాల్ క్యారెట్. ఇంకా అదే అనమాట మీల్. దీని తర్వాత ఇంకో మీల్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నా కార్డియోలో 12K స్టెప్స్ ఉన్నాయి. సో ఆ 12K స్టెప్స్ జిమ్లోనే కంప్లీట్ చేసి అండ్ మనం పార్ట్ టైంలో ట్రైనర్ జాబ్ కూడా చేస్తాం. సో ఆ స్టెప్స్ జిమ్లోనే కంప్లీట్ చేసి వచ్చి తినే లోపల ఈ టైం అవుతుంది అనమాట. ఇంకా ఆ మీల్ అయిపోయే లోపల అరౌండ్ 1:32 అయిపోతుంది. డైలీ ఇదే రొటీన్ ఉంటుంది. అసలు ఆకలి ఫుల్ వేస్తుంది. ఒక పక్క చలి మాత్రం మస్తు పెడుతుంది బయట. 300 grams రైస్, 150 grams చికెన్, క్యారెట్ 80 grams ఉంటుంది. ఇది జుగాడ్ వేయాలన్నమాట. మెంటల్ ఉంటుంది అనుకోండి. సో 3200 calories కన్జ్యూమ్ చేయడం చాలా కష్టం అనమాట. బట్ నేను లాస్ట్ ఇయర్ బల్క్ చేసినప్పుడే నేను ఆల్మోస్ట్ 4000 calories దాకా వెళ్ళిన. సో అందులో 250 to 80 grams ఆఫ్ ఏమంటారు దాన్ని ప్రోటీన్ ఇంటేక్ చేసిన. సో లైక్ నాకు ఇది నార్మల్ థింగ్. ఇది నాకు లైక్ ఐడియా ఉంది ఏంటి అనేది. ఇదన్నమాట నా మీల్. 300 grams రైస్, 150 grams చికెన్, 2 క్యారెట్స్. కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్ మీల్. దీని తర్వాత ఇంకో షేక్ ఉంది, అది తాగి పండుకోవడమే. సో లెట్స్ గో. లాస్ట్ మీల్కి వచ్చేసినాం అనమాట. సో లాస్ట్ మీల్ వచ్చి యాపిల్ షేక్ ఉంటుంది. ఇది లైక్ బల్కింగ్ షేక్ అనమాట. దీంట్లో ఏంటంటే ఫ్యాట్స్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది బిఫోర్ బెడ్ అయితే మంచిది. అండ్ ఇది ఆల్రెడీ నేను రెసిపీ చేసేసిన, ఇన్స్టాలో అప్లోడ్ కూడా చేసిన వీడియో. సో మీరు నన్ను కొత్తగా యూట్యూబ్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది నా ఇన్స్టా పేజ్ అనమాట. మనం 10K ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోయినాం. సో 10K నుంచి 20 అట్లా రీచ్ అయితే ఉండాలి. యూట్యూబ్ కంటెంట్ కూడా వస్తుంటుంది. సో ఇక్కడ నా పేజ్ ఇస్తున్నా చూడండి. సో ఫాలో కొట్టేసేయండి. అండ్ ఆడ కూడా యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది అనమాట. లీన్ బల్కింగ్ సిరీస్ చేస్తున్నాం అక్కడ ఏంటంటే ప్రతి వీడియోలో ఒక ఇన్ఫో ఇస్తాం. అది బేసిక్ ఇన్ఫో, నేను చేసిన మిస్టేక్స్ అండ్ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. అండ్ అట్లనే డైట్ ప్లాన్ వీడియోస్, షేక్స్, సో చాలా వస్తాయి అన్నమాట. సో చూస్తూ ఉండండి. అది అక్కడ కూడా ఇక్కడ కూడా షార్ట్స్ పెడదాం అనుకుంటున్నా, బట్ లాంగ్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా. సో అందుకని
సో ఇప్పుడైతే 350 ml ఫుల్ క్రీమ్ మిల్క్ వేద్దాం. ఫుల్ క్రీమ్ మిల్క్. కాదు 250 ml. 350 ml పొద్దున బ్రేక్ఫాస్ట్కి. సో దాని తర్వాత ఒక 20 grams, 20 అంటున్నా, ఏ మైండ్ పనిచేస్తలే, ఏమనుకోకండి. 20, 30 అన్ని నెంబర్లు గుర్తుపెట్టుకున్నాడు. మనకు మతి మరపు ఎక్కువ, అస్సలే అన్నీ మర్చిపోతూనే ఉంటాం. మీ అమ్మ ఊరికే మా అమ్మ తిడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఇది మర్చిపోతూనే ఉంటాం అని. ఇక మనం ఏం చేయలేము, అది వచ్చిన డిఫెక్ట్, అట్లా వచ్చేసిన డిఫెక్ట్. సో 15 grams క్యాష్యూ, ఒక 2 grams ఎక్కువ పడ్డది, ఏం చేయలేదు ఇక, ఎందుకంటే మిల్క్ వేసేసినాం కదా. ముందేస్తే ఈ మిక్సీలో ఏమో మొత్తం గ్రైండ్ అవుతలేదు, బ్లెండ్ అవుతలేదు. అమ్మ దీనికి అది పంచాయతీలున్నాయి. ముందేస్తే ఏమో బ్లెండ్ అవుతలేదు, తర్వాత వేసినా కూడా ఏదైనా బ్లెండ్ అవుతుందా అంటే అది కూడా అవుతలేదు. సో ఇక యాపిల్ వేసేసి ఇది నాకు ఒకవేళ మీ రెసిపీ చూడకపోతే మన ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేసిన చూసేయండి. ఎప్పుడు చాలా రెసిపీసే పెట్టినా అందులో, ఎందుకంటే అప్పుడులో రెసిపీస్ అంటే బాగుంటుండే. తర్వాత ఆపేయడం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన అనమాట. ఫుల్ ఓపిక ఉండాలి, కుకింగ్ అంటేనే ఓపిక ఉందనుకో. మన జిమ్ ర్యాట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చే పిల్ల సుఖపడుతుంది అనమాట. ఎందుకంటే మనమా వంట చేస్తాం, బయట జంక్ తినం, అటు పైసలు మిగులుతాయి, ఇటు వంట చేయడానికి వాళ్ళకి తప్పుతుంది. సో అదృష్టవంతురాలు ఇక జిమ్ ర్యాట్స్ని చేసుకోరంటే. అట్లా అని మొత్తం వంట మనతోనే చేయించారు చూసి మరి. యాపిల్ వచ్చి 100 grams, ఒక స్కూప్ వేసేసేయండి. సో ఇంకోటి ఏంటంటే పక్కా పడుకునే ముందు ప్రోటీన్ తిని పడుకోండి, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో, ఒక రీల్ చేస్తా. మిక్సీ పట్టి తాగేయడమే. యాపిల్ షేక్ అయిపోయింది. మజా ఉంటుంది. గ్లాస్ మాత్రం మ్యాన్షనల్స్, వేసేది మాత్రం షేక్. ఇది మస్తు ఉంటుంది, మజా అనిపిస్తుంది తాగినప్పుడు. యాపిల్ ఇవి చాలా బాగుంటుంది. సో పక్కా ట్రై చేయండి. రెసిపీ అయితే ఇన్స్టా పేజ్లో ఉంటుంది, చూసేయండి. దీని ఒక క్యాలరీస్ అండ్ మ్యాక్రోసైడ్ ఇస్తున్నా చూడండి. సో ఇంతటితో మన 3200 క్యాలరీస్ డైట్ అయితే ఎండ్ అయింది. కమింగ్ డేస్లో ఇంకా నా క్యాలరీస్ పెరుగుతుంది. సో లైక్ ఇంకో 200 క్యాలరీస్ ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ అప్పుడు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేస్తాను. దాని మధ్యలో రెసిపీ వీడియోస్ చేస్తా, అండ్ అట్లానే వర్కౌట్ రా సెషన్స్ కూడా చేస్తాం, వర్కౌట్స్ ఎట్లా ఉంటాయని. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేజ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే. అండ్ అట్లనే ఇంకొక 10 నిమిషాలు వీడియోలు చేస్తా, చూడరి. అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్, టాటా.